హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్. ఈ వీడియోలో మనం కావేరీ 468 హైబ్రిడ్ దొడ్డిగింజ వరి రకానికి సంబంధించిన పంట ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో ఏ విధంగా రావడం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటువంటి మరింత వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడం కోసం మన విఎన్ అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక వీడియోలోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తున్న ఈ వరి 468 హైబ్రిడ్ దొడ్డిగింజ వరి రకం మీరు వీడియోలో క్లియర్గా గమనించవచ్చు. ఇతర వరి రకాలతో కంపేర్ చేస్తే ప్రస్తుతానికి ఈ వరి చాలా బాగా రావడం జరిగింది. మరియు ఈ వరికి సంబంధించి ఇప్పటి వరకు ఇది పూర్తిగా వరి కంకి పూర్తిగా బయటకు రావడం జరిగింది. నాటు వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వరి పంటకు ఎటువంటి పురుగు మందులు అనేది స్ప్రే చేయడం జరగలేదు. ఇది నాటు వేసిన 15 రోజుల తర్వాత కేవలం ఫటేరా గుళికలు మరియు రెండవ దఫా ఎరువులు వేసేటప్పుడు ఈ 4G గ్రాన్యూల్స్ వేసుకోవడం జరిగింది. అంతే తప్ప ఎటువంటి పురుగు మందులు స్ప్రే చేయలేదు. అయినప్పటికీ ఇది ఇతర ముగి పురుగు లాంటి వాటిని తట్టుకొని చాలా బాగా రావడం జరిగింది. దీనికి ప్రధాన కారణం రైతులు కరెక్ట్ టైంలో నారు పోసిన నెల రోజుల లోపలనే నాటు వేసుకొని సరైన టైంలో సరైన యాజమాన్య పద్ధతి చేపట్టినట్లయితే ఈ మనం వరి పంటలో ఎటువంటి చీడపీడలు ఆశించకుండా తక్కువ ఖర్చులో ఈ వరిని పండించడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.